ఆసియా కప్లో నేడు అసలు సిసలైన మ్యాచ్. భారత్ వర్సెస్ పాక్ ఢీ. ఆసియా కప్ 2025లో నేడు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. గతంతో పోలిస్తే ఈసారి మ్యాచ్పై ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి కనిపించట్లేదు. అయితే ఒకసారి మైదానంలోకి దిగిన తర్వాత పరిస్థితి మారొచ్చు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ తలపడనుండటం ఇదే తొలిసారి. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. చప్పగా సాగుతున్న ఆసియా కప్ 2025కి ఊపు తెచ్చే మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. నేడు దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి ఆధిపత్యం ప్రదర్శించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. యువ ఆటగాళ్లతో బరిలోకి దిగిన ఈ జట్లు సత్తాచాటాలని పట్టుదలతో ఉన్నాయి. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ ఈ మ్యాచ్ బరిలోకి దిగుతోంది. ఐసీసీ సహా బహుళ దేశాల టోర్నీల్లో పాకిస్థాన్పై తిరుగులేని రికార్డులున్న భారత్ ఈసారి కూడా అదే రిపీట్ చేయాలని భావిస్తోంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ మ్యాచ్ను బాయ్కాట్ చేయాలనే డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్ పట్ల ఫ్యాన్స్లో ఒకప్పటి ఆసక్తి మాత్రం కనిపించట్లేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ పలకడంతో యువ ఆటగాళ్లతో భారత్ బరిలోకి దిగుతోంది. అయితే అభిషేక్ శర్మ, గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ లాంటి ప్లేయర్లు సూపర్ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లోనూ కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు బాబర్ ఆజం, రిజ్వాన్ లాంటి ప్లేయర్లను పక్కన పెట్టిన పాకిస్థాన్ యువ ఆటగాళ్లపై ఎక్కువగా ఆధారపడుతోంది. ముఖ్యంగా బౌలింగ్లో షహీన్ అఫ్రిదీపై గంపెడాసలు పెట్టుకుంది. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ను సోనీ స్పోర్ట్స్ 1, 4, 5 ఛానళ్లలో వీక్షించొచ్చు. సోనీ లీవ్ యాప్లోనూ లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. తుది జట్లు అంచనా: భారత్ అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ తిలక్ వర్మ, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి. పాకిస్థాన్ ఫర్హాన్, సయూమ్ ఆయూబ్, మహమ్మద్ హారిస్, ఫకార్ జమాన్, సల్మాన్ అఘా, కెప్టెన్ హసన్ నవాజ్, మహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రాఫ్, షహీన్ అఫ్రిది, ముఖీమ్, అబ్రార్ అహ్మద్.